హలో హాయ్ ఎవ్రీవన్. ఇవాళ నేను మీకు చెప్పే ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటో చెప్పాను. మనకి అమ్మాయిలు ఉంటారు, వాళ్ళకి 12 years 13 years వచ్చాక మనం ఆటోమేటిక్గా లెహెంగాస్ యూజ్ చేస్తాం. ఇవాళ జనరేషన్లో కంపల్సరీ కదా, పార్టీస్కి కాదు ఫంక్షన్స్కి కంపల్సరీ అయిపోయింది. సో అప్పుడు 11-12 years అప్పుడు వాళ్ళు చిన్నగా ఉంటారు. సో మనం ఎక్కువ ప్రైస్ ఎఫర్ట్ చేస్తాం పిల్లలకి. ఆబ్వియస్లీ అవుట్ఫిట్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ప్రైస్ ఎక్కువ ఎఫర్ట్ చేస్తాం కదా. సో అవి ఇన్ కేస్ మనం 12 yearsలో స్టిచ్ చేయించామనుకో, 15 yearsకి వాళ్ళకి అవి యూజ్ అవ్వవు, వేస్ట్ అయిపోతాయి. సో 1 or 2 times యూజ్ చేసే వాళ్ళకి ఇట్స్ నో ప్రాబ్లం. నేను వాళ్ళకి చెప్పట్లేదు, ఎక్కువ టైమ్స్ యూజ్ చేయాలి అన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. అప్పుడు ఏం చేస్తాం, మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా. సో అది ఇంకెవరికైనా రెఫర్ చేసి మనకు ఉంటారు కదా, అటు ఇటు ఎవరికైనా ఇస్తాం, ఇదిగో ఇది యూజ్ చేసుకోండి అనేసి. సో మన దగ్గర ఒక యాక్చువల్లీ 2-3 years నుండి మన దగ్గరకు వస్తున్నారు. సో తను వాళ్ళ కిడ్స్కి 13 years ఉన్నప్పుడు కుట్టించారనమాట ఇక్కట్లో. సో అప్పట్లో ఇక్కత అంటే అరౌండ్ 6 to 7 years బ్యాక్ అనుకోండి. అప్పట్లో ఎక్కువ ప్రైస్, ఇప్పుడు అన్ని ప్రైజుల్లో దొరుకుతున్నాయి, తక్కువలో దొరుకుతున్నాయి, హెవీ రేంజ్లో కూడా దొరుకుతున్నాయి, అది మనం చెప్పలేము. అందులో అక్క ఏం ఐడియా చేస్తుంది తెలుసా? ఐడియా నాకు చాలా బాగా నచ్చింది, అందుకే నేను మీకు చెప్పాలనుకుంటున్నా. అంటే ఇంకేస్ ఎవరికైనా యూజ్ అవుద్దేమో అని చెప్పి. అది మీ ఇష్టం. అక్క చూడండి, ఒకసారి చిక్కగా వర్క్ చేయించారు. 8-9 years బ్యాక్ వర్క్ ఫుల్ ఫేమస్ కదా, అప్పుడప్పుడే ట్రెండ్ అవుతూ ఉంది. అప్పట్లోనే తను వేయించారు, అంతే వేయించి. ఇప్పుడు వాళ్ళ అప్పుడు పిల్లలు సన్నగా కూడా ఉంటారు కదా, ఆ పిల్లలు ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు MBBS చేస్తున్నారు. సో అప్పటికిప్పటికే చాలా డిఫరెన్స్ ఉంటాయి కదా బాడీలో. సో అక్క ఏం ఐడియా చేస్తారు తెలుసా, దీనికి మొత్తం ఓపెన్ చేసేసి తీసుకొచ్చారు, టోటల్ ఓపెన్ చేసేస్తారు ఇట్లా. ఓకే, ఇలా మొత్తం ఏంటి దీన్ని ఏం చేయాలక్క, నేను ఫస్ట్ నా వల్ల కాదు అని చెప్పేస్తాను. ఎందుకంటే ఇలాంటి వాటికి పని చాలా ఎక్కువ ఉంటుందండి, చెప్పినంత ఈజీ అయితే కాదు. సో ఏం చేయాలి అక్క అని అడిగాను. అక్క ఏం చెప్పారు, దీనికి మ్యాచ్ అయ్యే ఫ్యాబ్రిక్ తనే తీసుకొచ్చారు. తను 1 year నుండి వెతుకుతున్నారంట వీటిని పట్టుకోండి, సేమ్ కలర్ నాకు దొరకాలి అన్నట్లు. సో తనకి ఇప్పుడు దొరికాయి. ఇద్దరు ఉంటారు అమ్మాయిలు, అక్క చెల్లెలు ఇద్దరు. సో ఇద్దరికి సేమ్ ప్రాబ్లం, వాళ్ళ పిల్లలకి 1 year గ్యాప్. సో ఇద్దరికి సేమ్ ప్రాబ్లం. ఇలా ఉన్నదాన్ని ఇది ఒక పర్సన్ని ఒకటి ఆల్రెడీ మనం రెడీ చేసేస్తాం, మీకోసం చూపిద్దారని రెడీ చేసేస్తాం. ఇటు చూడండి, సేమ్ ఇందాక మీకు చూపించాను కదా, అది ఇక్కడ బాటమ్ అక్క ఏమన్నారు, ఇది బ్లౌజ్ సైజ్ చిన్నగా అయిపోద్ది కదా అండి. ఇప్పుడు అప్పుడు పిల్లలు వేరు, ఇప్పుడు మరి అది బాడీకి ఇదిగా ఉండదు. అందులో ఇక్కడ మనకి ప్రిన్స్ కట్ కూడా లేదు. ఇన్ కేస్ మనం షార్ట్ బ్లౌజ్ యూజ్ చేద్దామనడానికి ప్రిన్స్ కట్ లేదు, అప్పుడు చిన్న పిల్లలు కదా. సో జస్ట్ డాట్స్ వేయచ్చు, వీళ్ళు డాట్స్ కూడా వేయలేదు. అంటే ఆ పిల్లలు అప్పట్లో అంతా బొక్కగున్నారు. అయితే కింద ప్రిల్స్ ఇచ్చేయమన్నారు. ఇలా ఇప్పుడు ఇవి కింద ప్రిల్స్ ట్రెండ్ అవుతున్నాయి కదా, ఇలా ప్రిల్స్ ఇచ్చేసేయమన్నారు. అయితే ఇక్కడ ఎలా చేస్తారంటే ఇటు చూడండి ఒకసారి, అంతకుముందు మనకి ఇక్కడికి ఉంటుంది కదా, ఇక్కడ స్టిచ్ పడుతుంది, ఇది ఖర్చు వదులుతారు. అక్కేం చేస్తారు, ఈ గ్యాప్కి మొత్తం అక్క తెచ్చారు కదా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్, అదే జాయింట్ చేపించేస్తారు. ఎంత బాగుందంటే అసలు సూపర్ ఉంది అసలు. ఇప్పుడు యాక్చువల్లీ అక్క ఇప్పుడు ఇలా చేస్తే పాడవదా అని మీకు అనిపించచ్చు, దగ్గర నుండి కూడా చూడండి అసలు స్టిచ్చెస్ కూడా ఏమంత అనిపించలేదు. మేబీ ఆ పిల్లలు 1 or 2 times యూజ్ చేసి ఉండొచ్చు. ఇలా లైట్గా డాట్స్ ఉంటాయండి, కనిపిస్తున్నాయా? మనం స్టిచెస్ వేసినప్పుడు సూది లోపలికి వెళ్ళొద్ది కదా, అది కూడా లైట్గా చందీగా యూజ్ అయ్యింది. బట్ మీకు ఇప్పుడు అనిపించచ్చు, అక్క అప్పుడు నెక్ చిన్నగా ఉంటుంది కదా, మరి ఇప్పుడు ఎలా వేసుకుంటారు అంత పెద్ద పిల్లలు వాళ్ళు. వెనకాల థ్రెడ్స్ ఇచ్చేస్తారు కదా. ఇది ఇప్పుడు బోట్ నెక్ ట్రెండ్ కదా, ఇలా బోట్ నెక్ పైకి వెళ్ళిపోతుంది.
అప్పట్లో ఇది డీప్ ఉంది అది ఇప్పుడు ఇది బోట్ నెక్ అయిపోయింది. బ్యాక్ కూడా ఇవి థ్రెడ్స్ ఇచ్చారు కదా, ఇది ఎలా అంటే మన కంఫర్ట్ని బట్టి టై చేసుకుంటారు కదా. సో ఇది కంఫర్ట్, అప్పట్లో ఇలా టైల దగ్గరికి టై చేసుకుంటారు షేప్ కనిపించడం కోసం. ఇప్పుడు షేప్ అది కూడా ఒక స్టైల్ అయిపోద్ది కదా, లూజ్గా టై చేసేసుకుంటారు. ఇంత బాగుంది కదా. ఇప్పుడు ఇది అప్పుడు ఫ్రాకు, ఇది బాడీకి వేయించారు, తర్వాత లాంగ్ ఫ్రాక్ చేయించారు. ఫ్రాక్ కూడా చూపిస్తాను. దీని ఫ్రాక్ ఇదా, దీనిది గ్రీన్ కలర్, యాక్చువల్లీ ఇందులో గ్రీన్, నాకు ఇది మిస్ అయింది. ఇది కాంబినేషన్. ఇది ఏం చేస్తారు తెలుసా, ఫ్రాక్ కూడా మొత్తం ఓపెన్ చేసి తీసుకొచ్చేస్తారు. అది కూడా చూపిస్తాను. అసలు తను విప్పడానికి ఎంత టైం తీసుకుందో నాకు తెలియదు, కానీ ఆ ఓపికకి హ్యాండ్స్ ఇలా మొత్తం ఓపెన్ చేసి తీసుకొచ్చేస్తారు. మనకి ఇక్కడ ఒక జిప్ పెట్టాము అంతే, జిప్ ఒకటి మనం వేసాము ఎందుకంటే ఇది లెహంగా లాగా కన్వర్ట్ చేయించుకున్నారు. దానికి మనం అక్క తెచ్చిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, నడుము వేసేసి ఒక డోరీ ఇచ్చేసి కొంచెం హ్యాంగింగ్స్ పెట్టేస్తే ఇది ఇప్పుడేమో లెహంగా. వాళ్ళకి ఇప్పుడు ఇది లెహంగా ఫుల్ వస్తుంది, అప్పుడు ప్రీ పెట్టించారు ఒకటి. సో ఇప్పుడు వాళ్ళకి లెహంగా మంచిగా యూజ్ అవుతుంది. కింద పైన బాటమ్ ఏంటంటే వాళ్ళకి క్రాప్ టాప్ లాగా యూజ్ చేస్తాము, ఇట్స్ ఓకే అన్నారు. వావ్, అసలు ఐడియా హ్యాండ్స్ అప్ కదా. నాకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది ఐడియా, అందుకే మీకు కూడా చెప్పాలి. ఎవరికైనా యూజ్ చేసుకుంటారు కదా, మీకు కూడా అమ్మాయిలు ఉన్నప్పుడు. ఎందుకంటే మనం ఒక్కసారి యూజ్ చేస్తామంటే ఆ తర్వాత అది వార్డ్రోబ్లోకి వెళ్ళిపోతుంది, అది మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి యూజ్ అవ్వదు కదా. సో అలాంటి వాళ్ళు ఇది బాగా యూజ్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మనకి వాచ్ అవర్స్ ఎక్కువ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ మాత్రం అక్కడే ఉన్నారు. మన వాచ్ అవర్సే ఫాస్ట్గా అయిపోయేలాగా ఉన్నాయి సబ్స్క్రైబర్స్ కంటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.